హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే స్టడీ సర్కిల్ ఇన్ఫోటెక్. టీఎస్ లాసెట్కి సంబంధించి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న కౌన్సిలింగ్ డేట్స్ అయితే రావడం జరిగింది. మనకు 26వ తారీఖు ఇవి ఇష్యూ చేయడం జరిగింది నోటిఫికేషను. నేను అన్ఫార్చునేట్లీ హాస్పిటల్లో వేరే పని మీద ఉండడం వల్ల ఈ నోటిఫికేషన్ అనేది చూడలేకపోయినా. సో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూసుకోండి మీరు, నేను ఆల్రెడీ చెప్పాను, 1 మంత్ ముందే చెప్పాను అనాలసిస్ చేసి. లాస్ట్ ఇయర్ ప్రకారము ఈసారి మే లోపల మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసారు కాబట్టికే జూను లాస్ట్ వీక్ ఆరు జూలై ఫస్ట్ వీక్ మనకు నోటిఫికేషను అండ్ ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పిన. అదే ప్రకారము మనకు 26వ తారీఖు జూను 2026 లోపల ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు, టీజీ లాసెట్ పీజీ అండ్ పీజీ ఎల్సెట్ 2026 అడ్మిషన్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 3 years LLB అండ్ 5 years LLB కోర్సెస్ LLM వస్తుంది. నేను చెప్పిన ప్రకారము ఇక్కడ డేట్స్ అనేది జూలై ఫస్ట్ వీక్లో మనకు కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నా అనాలసిస్ అనేది తప్పలేదు. ఈ విధంగా వస్తుంది లిస్టు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేది మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోండి, డేట్స్ చూపిస్తా. అంతకంటే ముందు ఇక్కడ స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మన ఒరిజినల్ సర్టిఫికెట్స్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది. వెబ్ ఆప్షన్స్ అప్రూవల్ వాళ్ళకి వస్తే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ ఎక్కడైంది అనేది తెలియడం జరుగుతుంది ఒక డేట్ రోజు. ఆ తర్వాత మనము కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజు కట్టుకొని రిపోర్ట్స్ ఇవ్వాలి, సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్స్ కాలేజీ లోపల వెరిఫికేషన్ చేసుకోవాలి, సీట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ అంతా తీసుకుపోయి అన్ని ప్రాసెస్ ప్రకారం ఏమేమి సర్టిఫికెట్స్ మొత్తము ఒక 3 sets జిరాక్స్ కావాలి, అవన్నీ కూడా కాలేజీలో సబ్మిట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ జూన్ 26, 2026 రోజు మనకి నోటిఫికేషన్ అనేది ఇష్యూ చేసిర్రు. అది కూడా మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జూలై ఫస్ట్ వీక్ 7వ నెల 5వ తారీఖు 2026 నుంచి 10వ తారీఖు 7వ నెల 2026 వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే మనకు 6 రోజులు ఇవ్వడం జరిగింది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా అప్రూవల్ తెచ్చుకోవాలి. మరియు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా అన్ని కాలేజీలు పెట్టాలి. ఆర్డర్ కూడా చెప్తాను, నేను కాలేజీల లిస్టు వస్తుంది, ఆర్డర్ కూడా చెప్తాను. ప్రతి ఒక్కరికి ఆర్డర్ ఫాలో అయి పెట్టుకుంటే మీకు సీట్లు మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అయితే మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికైతే అప్రూవల్ వస్తుందో, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపలనే మనకు 5వ తారీఖు పెట్టుకున్నా అంటే స్కాన్ చేసి అప్లోడ్ చేసినామంటే ఈ సర్టిఫికెట్స్ మనకు 6వ తారీఖు అంటే నెక్స్ట్ డేనే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. 6వ తారీఖు 7వ తారీఖు అంటే ఇట్లా 1 day 24 hours అప్రూవల్ అనేది అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే 24 hours అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఏంటి ప్రాసెస్ ఏంటి అంతకుముందే చూపించిన ప్రీవియస్ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేస్తే మనం వెరిఫికేషన్ అనేది నెక్స్ట్ గ్రీన్ టిక్ వస్తుంది. ఆ తర్వాత అప్రూవల్ అనేది నెక్స్ట్ 3rd టిక్ వస్తుంది. ఆ విధంగా వచ్చిన వాళ్ళకు ఇక
వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతుంది. ఇట్లా ఒక 24 అవర్స్లోనే ఇది కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్ అంతా కూడా. ఏమన్నా మిస్టేక్ ఉంటే వాళ్ళకు ఏం మిస్టేక్ ఉందనేది మెసేజ్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. ఈ విధంగా 10వ తారీఖు వరకు అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇక వాళ్ళకు ఎవరెవరికైతే అప్రూవల్ ఉందో వాళ్ళందరికీ కూడా ఒక డిస్ప్లే చేస్తారు, ఆ లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు. డిస్ప్లే చేసి ఇంకోటి ఇక్కడ మనకు పిహెచ్ క్యాండిడేట్ వాళ్ళకైనా స్పోర్ట్స్ క్యాండిడేట్స్కైనా ఎన్సీసీ వాళ్ళకు అండ్ క్యాప్ వాళ్ళకు ఫిజికల్గా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అది కూడా డేట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు జూలై 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఈ ఫిజికల్ అంటే వీళ్ళకి జరుగుతుంది. ఎవరెవరికి ఏ విధంగా జరుగుతుంది అంటే ఎన్సీసీ 3 ఇయర్స్ వాళ్ళకు 6వ తారీఖు మరియు 7వ తారీఖు, ఎన్సీసీ 3 ఇయర్స్ వాళ్ళకు 6వ తారీఖు మరియు 7వ తారీఖు 2 రోజులు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసము గడువు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎక్కడ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో. ఓకేనా. అదే 5 ఇయర్స్ ఎల్ఎల్బి వాళ్ళకు ఎన్సీసీలో 5 ఇయర్స్ ఎల్ఎల్బి చేసే వాళ్ళకు చేయాలనుకునే వాళ్ళకు 7వ తారీఖు జూలై 7వ తారీఖు వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకేనా. అయితే ఇంకా స్పోర్ట్స్ కోటా అండ్ గేమ్స్ అండ్ క్యాప్ వీళ్ళకి 8వ తారీఖు జూలై 8వ తారీఖు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అదే ప్లేస్లో జరుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 9వ తారీఖు డాక్యుమెంట్ వెరిఫికేషన్, జూలై 9వ తారీఖు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఫిజికల్గా వెళ్ళి అటెండ్ అవ్వాలి. వీళ్ళకు కౌన్సిలింగ్ కూడా సెకండ్ ఫేజ్ అనుకుంటా. సెకండ్ ఫేజ్లో వీళ్ళకు స్పెషల్గా ఉంటుంది సీట్ అలాట్మెంట్ చేయడం అనేది. ఫస్ట్ ఫేజ్లో లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఫేజ్లో వీళ్ళకి ఇవ్వలేదు. సెకండ్ ఫేజ్ లోపల వీళ్ళకు ఆల్రెడీ పక్కా పెట్టేసి వీళ్ళది ఒక మొత్తం ఓవరాల్కి ఏ కాలేజీలో సీట్లు అనేది పక్కా పెట్టేసి సెకండ్ ఫేజ్లో అనౌన్స్మెంట్ చేశారు లాస్ట్ ఇయర్. ఈసారి మరి అదే విధంగా చేస్తారని అనుకుంటున్నా. మరి చూడాలి. ఫస్ట్ ఫేజ్ని అనౌన్స్మెంట్ చేస్తారో అది కూడా చూద్దాం ఒకసారి. అంటే వీళ్ళకి స్పెషల్ ఉంటుంది కాబట్టి, అంటే వీళ్ళకేమో అన్యాయం జరగదు, వాళ్ళ సీట్లు వాళ్ళకే ఉంటాయి అట్లా. ఇక చూసినట్లయితే మనకు 15వ తారీఖు జూలై 15వ తారీఖు ఎవరికి అప్రూవల్ వస్తుందో వాళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వీళ్ళకు ఈమెయిల్ ద్వారా కానీ మొబైల్ నెంబర్కి మెసేజ్ కానీ లేకపోతే ఈ విధమైన 2 ప్రాసెస్ల ద్వారా వీళ్ళకు ఎలిజిబుల్ అయింది కాంది డిస్ప్లే చేయడం జరుగుతుంది. లిస్ట్ పెడతారు, ఒక సైట్లోనే పెడతారు, సైట్లో కూడా పెడతారు స్పెషల్గా. మళ్ళీ మెసేజ్ కూడా పంపిస్తారు. సో వెబ్ ఆప్షన్స్ అనేది 16, 17, 18, 19 4 రోజులు మనకు ఇవ్వడం జరిగింది. జూలైలో 16, 17, 18, 19 4 రోజులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి మనకు ఒకటే రోజు గడువు ఇవ్వడం జరిగింది. 20వ తారీఖు జూలై 20వ తారీఖు ఒకరోజు గడువు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ఇది ఫస్ట్ ఫేజ్ కదా. సో మనకు సీటు ఎక్కడ అలాట్మెంట్ అయింది అనే డీటెయిల్స్ అనేది 24వ తారీఖు జూలై 24వ తారీఖు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. జూలై 24వ తారీఖు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ డే నుంచి 25, 26, 27, 28 ఈ 4 రోజులు కాలేజీలకు వెళ్ళి వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఏమో చూపించాలి. అండ్ జిరాక్స్ 3 సెట్స్ జిరాక్స్ ఏమో కాలేజీలో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి వాళ్ళు సీట్ అనేది రిజిస్ట్రేషన్ అంటే మొత్తము అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని ఫీజు ఉంటే ఫీజు చూపిస్తుంది. పింక్ కలర్లో చూపించే ఫీజు వాళ్ళు కట్టుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా? ఓకే. ఈ యొక్క ఫీజు డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి సీట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాళ్ళు సెకండ్ ఫేజ్కి కూడా అటెండ్ కావచ్చు. ఓకేనా. సీటు అలాట్మెంట్ చేసుకోకపోతే వాళ్ళకు సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయ్యి మళ్ళీ ఆ కాలేజీలో రావచ్చు, రాకపోవచ్చు, నెక్స్ట్ ఫేజ్లో రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు
ఖచ్చితంగా అన్ని కాలేజీలు పెట్టుకోవాలి. ఏదో కాలేజీలో సీట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సీటు పొందాలి. పొందిన తర్వాత తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? స్లైడింగ్ వెళ్ళాలా వద్దా, సెకండ్ ఫేజ్కి వెళ్ళాలా వద్దా అనేది ఆలోచించుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ర్యాంక్ వాళ్ళకు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిందంటే వాళ్ళు సెకండ్ ఫేజ్కు వెళ్తే ఇంకా అంతకంటే తక్కువ ర్యాంక్ వాళ్ళు ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాకుండా సెకండ్ ఫేజ్లోనే డైరెక్ట్ అప్రూవల్ తెచ్చుకొని అటెండ్ అయితే వాళ్ళ సీటు వెళ్ళే అవకాశం ఉంటుంది, కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు సెకండ్ ఫేజ్కి అటెండ్ కాకుండా ఉంటే చాలా బెటరు. ఓకేనా? సో ఈ విధంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్, ఇంకా ఎవరెవరు స్కాలర్షిప్కి ఎవరెవరు ఎలిజిబుల్ కాదు అనేది కూడా నెక్స్ట్ వీడియో చేసే ప్రయత్నం చేస్తా. అండ్ ఈ లాస్ట్ సెట్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మొదటిసారి ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.